ఈ వీడియోలో మీకు టీఎన్పిఎల్ 2024 ఫస్ట్ మ్యాచ్ ఎల్కేకే వర్సెస్ సిఎస్కి సంబంధించిన కంప్లీట్ ప్రిడిక్షన్ అయితే దొరుకుతుంది. స్మాల్ లీగ్ టీమ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అండ్ బెస్ట్ ప్రిడిక్షన్ ఎట్లా ఇవ్వాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ విన్ అవ్వాలనేది ఎట్లనో మనం అయితే ప్రిడిక్ట్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ మనం వెదర్ రిపోర్ట్ అయితే చూడాలి. వెదర్ రిపోర్ట్ చూస్తేనే మనకు ఫర్దర్గా రెయిన్ ఉందా లేదా తెలుస్తుంది. రెయిన్ ఉంటే ఇన్వెస్ట్ చేయొద్దు, రెయిన్ లేకపోతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని అర్థం. అండ్ ఇక్కడ 33 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. మనకి మ్యాచ్ వచ్చేసి 7:15 కాబట్టి 4 అవర్స్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి లైక్ 3 అవర్స్ అట్లా. మనకి ఇక్కడైతే రెయిన్ ఏం లేదు, క్లౌడీగా అయితే ఉంది. సో రెయిన్ పడే ఛాన్సెస్ అయితే లేవు, మీరు ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ వెన్యూ ప్యాటర్న్ స్కోరింగ్ చూసుకుంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 150 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 123 ఉంది. ఈ యావరేజ్ స్కోర్స్ చూస్తే మరీ ఓవర్ బ్యాటింగ్ పిచ్ కాదు, మరీ బౌలింగ్ పిచ్ కాదు, డీసెంట్గా న్యూట్రల్ పిచ్ అని చెప్పొచ్చు. బట్ గుర్తుపెట్టుకోర్రి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం. అకార్డింగ్ టు టాస్ పడ్డ తర్వాతే మనమైతే గెస్ చేయొచ్చు. సో ఎందుకు చెప్తున్నా అనేది మీకు ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో అర్థమవుతుంది. సో అది గుర్తుపెట్టుకోర్రి, చెప్తా అది ఎందుకనేది. హెడ్ టు హెడ్ చూసుకుంటే మనకి ఎల్కేకే వాళ్ళు 3 మ్యాచెస్ గెలిస్తే సిఎస్జీ వాళ్ళు 3 మ్యాచెస్ అయితే గెలిచారు. అండ్ ఇక్కడ హెడ్ టు హెడ్లో సిఎస్జీ అయితే అప్పర్ హ్యాండ్ ఉంది. అండ్ ఇక్కడ టీమ్ ఫామ్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్లో ఎల్కేకే వాళ్ళు కంప్లీట్గా 5 మ్యాచెస్ అయితే విన్ అయ్యి వస్తారు. ఇక్కడ సిఎస్జీ వాళ్ళు మాత్రం 4 మ్యాచెస్ ఓడిపోయి వస్తారు. అది మైండ్లో పెట్టుకోరి. సో ఎవరి ఫామ్ ఎట్లుందో మీకు తెలుసు కదా. అండ్ చెప్పినా కదా ఇందాక, ఏది యావరేజ్ స్కోర్స్ని కొంచెం కన్సిడర్ చేసే ముందు టాస్ పడ్డ తర్వాతనే కన్సిడర్ చేయండి అని. అది ఎందుకనేది ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. లాస్ట్ ఇయర్ ఆ గ్రౌండ్లో జరిగిన లాస్ట్ 4 మ్యాచెస్ చూసుకుంటే 160 స్కోర్ వచ్చింది, 100 స్కోర్ వచ్చింది, 200 స్కోర్ వచ్చింది, 200 స్కోర్ వచ్చింది. 2 స్కోర్స్ మాత్రం అనుకున్నట్టే యావరేజ్ స్కోర్స్ అయితే ఏవి చూపిస్తున్నాయో అదే వచ్చింది. బట్ ఇంకో 2 మ్యాచెస్ అయితే 200 కూడా బీట్ చేసినాయి. సో గుర్తుపెట్టుకొని అక్కడ ఫేవరబుల్గా లైక్ ఆ టాస్ పిచ్ రిపోర్ట్ కనుక బ్యాటింగ్ ఫేవర్ ఉందని చెప్తే మేబీ రావచ్చు 150+ స్కోరు. లేదు బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది అని చెప్తే కనుక, సో స్లో పిచ్ ఉంటుంది అంటే కనుక లో స్కోరింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. లో స్కోరింగ్ ఇన్ ద సెన్స్ 130 to 140, 150, 160 రేంజ్లో రావచ్చు. అది గుర్తుపెట్టుకోరు. ఓకే, ఇక స్మాల్ లీగ్ టీమ్ ప్రిడిక్షన్ చూసుకుంటే నేనైతే సిఎస్జీ గెలుస్తుందేమో అన్న హోప్ తోటి ఈ టీం ప్రిడిక్షన్ అయితే చేసిన. గుర్తుపెట్టుకొని ఇది ఫైనల్ టీం కాదు. ఫైనల్ టీం అయితే మీకు కంప్లీట్గా టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఇక్కడ అన్ని మ్యాచెస్ కూడా ఫ్రీ టీమ్స్ వస్తాయి మీకు. ఫ్యాంటసీ బాబాజీ అఫీషియల్ ఛానల్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోండి, ప్రతిదీ ఫ్రీగా మీకు దొరుకుతుంది. ఇంకా టీమ్ ప్రిడిక్షన్లోకి వెళ్తే మనకి 11 ప్లేయర్స్ని ఎట్లా తీసుకున్నా అనేది ఇప్పుడు చూసుకుంటే, సిఎస్జీ నుండి చెప్పినా కదా నేను, సిఎస్జీ నుండి అయితే 6 అయితే తీసుకున్నా, ఎల్కేకే నుండి 5 మెంబర్స్ని తీసుకున్నా. ఓకే, ఇప్పుడు సిఎస్జీ నుంచి 6 ఎవరైతే తీసుకున్నా అంటే నారాయణ్ జగదీశన్ డిఫాల్ట్గా మోస్ట్లీ ప్రతి ప్లేయర్ క్యారీ చేసే ప్లేయర్. అండ్ బాబా అపరిజిత్ని కూడా ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ క్యారీ చేస్తారు. ఏ తన్వర్ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు క్యారీ చేస్తారు. ఇక్కడ ఈ ముగ్గురిని కొందరు క్యారీ చేస్తారు, కొందరు వేరే ప్లేయర్స్ తోటి వస్తారు. అది డిపెండెన్సీ మీద అయితే ఉంటుంది. బట్ ఈ ముగ్గురు మాత్రం మ్యాక్సిమం ప్రతి ఒక్కరి టీంలో అయితే ఉంటారు. ఓకే, అండ్ డి ఫెరారీ వచ్చేసి మంచి హిట్టింగ్ కేపబిలిటీ ఉన్న ప్లేయర్. అండ్ ఎల్కే రాజు కూడా మంచి ఆల్రౌండర్. రాహిల్ షా వచ్చేసి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వికెట్ టేకర్స్ అండ్ టీఎన్పిఎల్ అని చెప్పొచ్చు. అందుకని ఈ 6 అయితే తీసుకున్నా. అండ్ ఇంకా 5 ఎల్కేకే నుంచి ఎవరిని తీసుకున్నా అంటే సురేష్ కుమార్. సో సురేష్ కుమార్ ఏంటంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, తను వికెట్ కీపర్ చేస్తాడు. మంచి కన్సిస్టెన్సీగా మంచి స్కోర్ చేస్తాడు. నిలబడ్డాడంటే 60-70 స్కోర్ చేసే కేపబిలిటీ పొటెన్షియల్ ఉన్న ప్లేయర్. ఓకే, ముకులేష్ కూడా మంచి కేపబిలిటీ ఉన్న ప్లేయరు. తిను బ్యాటింగ్ సెక్షన్లోనే ఉంటాడు. బట్ గుర్తుపెట్టుకోరు, బ్యాటింగ్ సెక్షన్లో ఉన్నప్పటికీ తిను అప్పుడప్పుడు ఒక 2 ఓవర్స్ అట్లా వేస్తాడు, 2 to 3 ఓవర్స్. సో అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఒకవేళ బౌలింగ్కి హెల్ప్ అయింది అనుకో, తినకు కూడా ఇస్తారు ఒక 2 ఓవర్స్. అప్పుడు తనకి వికెట్స్ దొరికిన, బ్యాటింగ్లో ఒక 20 రన్స్ స్కోర్ చేసినా మీకు ఒక మంచి పిక్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ముకులేష్. ఇక షారుఖ్ ఖాన్ అంటారా, డిఫాల్ట్ ఉంటాడు, ప్రతి ఒక్కరు క్యారీ చేస్తారు. ఎందుకంటే
లోకల్ లీగ్ కాబట్టి తను బ్యాటింగ్ వస్తాడు, బౌలింగ్ చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు కాబట్టి సో అది జరగాల్సిందే. అండ్ కే గౌతమ్ కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వికెట్ టేకర్స్ ఇన్ టీఎన్పిఎల్ అని చెప్పొచ్చు. సిద్ధార్థ్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మంచి స్పిన్నరు, మంచి టాలెంటెడ్ పొటెన్షియల్ ఉన్న ప్లేయరు. ఓవరాల్గా ఈ 11 ప్లేయర్స్ని అయితే నేను తీసుకున్నా మన టీంలో. అండ్ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే చాలామంది కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ వీళ్ళిద్దరికి ఇస్తారు. బట్ నేను ఇప్పుడు ఫైనల్గా కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఎవరనేది అయితే ఇప్పుడు చెప్పా. సో ఫైనల్ టీం మాత్రం టెలిగ్రామ్లోనే చెప్తా. అండ్ చేంజెస్ ఏమన్నా కూడా టెలిగ్రామ్లోనే వస్తాయి ఆఫ్టర్ టాస్ అనేది చాలా క్రూషియల్ అవుతుంది, ఎందుకంటే టాస్లో మనకి ఎవరికి హెల్ప్ ఉందా అనేది చెప్పలేం. ఓకే. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ గ్రౌండ్లో స్పిన్నర్సు, పేసర్స్ ఇద్దరు కూడా వికెట్లు దొరుకుతున్నాయి ఇన్నింగ్స్తో సంపాదన లేకుండా. ఫస్ట్ ఇన్నింగ్స్ అయినా సరే, సెకండ్ ఇన్నింగ్స్ అయినా సరే స్పిన్నర్స్కి మంచిగా వికెట్స్ దొరుకుతున్నాయి, పేసర్స్ కూడా మంచిగా వికెట్స్ దొరుకుతున్నాయి. ఇద్దరు కూడా ఇంపార్టెంటే ఈ మ్యాచ్లో. ఓకే. అండ్ ఫైనల్ టీం మాత్రం విత్ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ టెలిగ్రామ్లో వస్తుంది, లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఇంకోటి ఏంటంటే కొత్త అప్లికేషన్ అయితే మన విజయ్ బావ అప్లికేషన్. ఏపీ తెలంగాణ వాళ్ళకి లొకేషన్ ఆన్ చేసి కూడా వాడుకునే యాప్ ఏదైనా ఉందంటే అది విజయ్ బాబా అప్లికేషన్. సో ఇది మన యూజర్స్కి 100% టీడీఎస్ ఫ్రీ కూడా తీసుకురాబోతున్నారు రేపటి నుంచి. అది కూడా రేపు ఎప్పుడు అనౌన్స్ అవుతుంది అనేది అయితే నేను చెప్పి టెలిగ్రామ్లో అనౌన్స్ చేసేస్తా. సో ఇక్కడ మీరైతే జాయిన్ అయిపోయి మీరు మీ లీగ్స్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. ఓకే. ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో అండ్ అట్లనే కామెంట్స్లో పెట్టినా కూడా ఈ యాప్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నేను పర్సనల్గా సాల్వ్ చేస్తాను, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఇందులో ఉన్నారు కాబట్టి. ఓకే. అండ్ నేనే పర్సనల్గా లొకేషన్ ఆన్ చేసి కూడా మా ఏపీ తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి అని చెప్తే వాళ్ళు లొకేషన్ ఆన్ చేసినా కూడా ఇది ఆడుకోవచ్చు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. రిఫరల్ కోడ్ స్క్రీన్ మీద ఉంటుంది, FB100. ఇది వాడితే మీకు 500 క్యాష్ బోనస్ వస్తుంది, యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ ప్రిడిక్షన్ అంతే.